మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ముఖ్యంగా ఈరోజు మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా స్టూడెంట్స్తో మేము ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ప్రతి దాంట్లో చాలా సంతోషంగా ఉంటాం. కాకపోతే ఈరోజు ఏమంటే మా స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీ విని నేవీ నుంచి రిటైర్ అయినటువంటి ఎన్సిఓ క్యాడెట్ నాన్ కమిషన్ ఆఫీసర్ క్యాడెట్కి చెందినటువంటి శ్రీ సందీప్ కుమార్ రెడ్డి గారు మన పిల్లవానికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. దీని గురించి మాకు చాలా సంతోషమవుతా ఉంది. మరి ఆయన ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే మన పిల్లవాడి జీవితంలో మొదటిసారిగా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇది మాకు చాలా గర్వించదగవలసిన విషయము. సో సందీప్ రెడ్డి గారు వారి ఇంటర్వ్యూని వారి విధానంలో మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓవరాల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, డియర్ స్టూడెంట్స్, ఇది ఒక సక్సెస్ స్టోరీయే కాదు, ఇది ఒక లైఫ్ టైం ప్రతి ఒక్కరికి చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీరు ఇలాంటి వీడియోస్ చూసారో లేదు తెలియదు, కానీ ఈ పిల్లాడు గురించి చెప్పాలనుకుంటే తన యొక్క టైమింగ్ అనేది 4:50 అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత లీడ్లో ఉండి, ఇంత నేరో రోడ్ ఉండి, ఎన్ని అబ్స్టకల్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క ట్రైనింగ్ గురించి కానీ, ఆ పిల్లాడి యొక్క కష్టం గురించి కానీ, ఇది ఒక ఇంటర్వ్యూ, అది మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా. అతను చేసిన అక్కడ సాహసాలు కానీ, అక్కడ ఏదైతే అతను అబ్స్టకల్స్ ఫేస్ చేశాడో ఆ అబ్స్టకల్స్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఏ విధంగా మనం ట్రైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ అంటే రన్నింగే కాదు, డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా మిక్స్ అయి ఉంటాయని చెప్పి వీళ్ళ యొక్క డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో, మదాని డిఫెన్స్ అకాడమీ గోరంట్ల, ఈవెన్ నాది కూడా ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ కదిరి, అది కూడా నేను ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది పెట్టడం జరిగింది. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. బట్ బిఫోర్ టు దట్ ఏంటంటే, మన ఎవరైతే సక్సెస్ స్టోరీ మనకు తెలిసి మన సక్సెస్ స్టూడెంట్ గురించి మనం తెలుసుకున్నాము. నీ గురించి నువ్వు ఇంట్రొడక్షన్ చేయి వీళ్ళకి, వాళ్ళ సక్సెస్ స్టోరీ గురించి. హాయ్ ఆల్, మై నేమ్ ఇస్ సాయి లక్ష్మణ్, ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. నేను ఫస్ట్ 2017లో మా సార్ దగ్గర జాయిన్ అయిన 1 వీక్కి కర్నూలు ర్యాలీ స్టార్ట్ అయింది, పడ్డది. అండ్ తర్వాత నేను అప్లై చేశాను. అప్పుడు ప్రాక్టీస్ లేక ఆర్మీ ర్యాలీలో ఫెయిల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ సార్ కాల్ చేసి ఇన్స్టిట్యూట్కి రమ్మని చెప్పారు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఆ కర్నూలు ర్యాలీ అయిపోయిన తర్వాత ఒంగోలులో పడ్డది. మళ్ళీ ఒంగోలులో సెకండ్ గ్రూప్ రన్నింగ్ పాస్ అయ్యాను, బి గ్రూపు. అండ్ మెడికల్ కూడా డైరెక్ట్ ఫిట్ అయిపోయి రిటర్న్లో వెళ్ళిపోయాను. 2 మార్క్స్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంట్రెస్ట్ లేదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనగానే మళ్ళీ సార్ కాల్ చేసి, ఇంటికి ఎందుకు వెళ్ళిపోతావు, రారా ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్ చేయి, గెట్టిన అవుతావు అన్నారు. తర్వాత మళ్ళీ సార్ వచ్చేసి తీసుకొని వచ్చారు, వచ్చి ప్రాక్టీస్ చేయించి ఓవరాల్ ఏంటంటే, ఆ పిల్లాడు 2017 నుంచి ఈ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా ఆ పిల్లోడు ఫెయిల్ అయినా కూడా దాన్ని ఎక్కువ బాధపడుకోకుండా అగైన్ సార్ అనేది మోటివేషన్ ఇవ్వడం వల్ల ఆ పిల్లాడు అనేది ఈ విధంగా అగైన్ అతను ప్రాక్టీస్ చేశాడు. అది ఏంటి అనేది మనం చూసినట్లయితే, నాకు ఒకటి చెప్పండి, మీ అకాడమీలో ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేయిస్తారు? మీ అకాడమీలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? అంటే గేమ్స్ ఏమేమి ఆడిస్తారు? అంటే మీ షెడ్యూల్ ఎలా ఉంది? గేమ్స్ పరంగా అయితే హ్యాండ్బాల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, హ్యాండ్బాల్ అండ్ వాలీబాల్ ఉంటాయి. ఓకే, రన్నింగ్, పుల్అప్స్ అన్నీ ఉంటాయి. సో ఓవరాల్ హ్యాండ్బాల్, నాట్ ఓన్లీ వాలీబాల్, అదేవిధంగా మీరు ఫుట్బాల్ ఏమైనా ఆడతారు అక్కడ? ఫుట్బాల్ ఆడతారు, వాలీబాల్, బాస్కెట్బాల్ ఏమైనా ఉందా మీకు? క్రికెట్ ఆడతారు. ఓకే, అవుట్డోర్ గేమ్స్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నేను చూస్తూ ఉంటాను, మీ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి మదాని డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. సో అక్కడ ఎపిసోడ్స్ చూసినట్లయితే వీళ్ళు పంజాబ్, డిఫరెంట్ స్టేట్స్ తోటి హ్యాండ్బాల్ అనేది ఆడడం జరిగింది. సో అలాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్టామినా అనేది పెరుగుతుందన్నమాట. సో ఓవరాల్ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరైతే చూస్తున్నారో రన్నింగే ఇంపార్టెన్స్ కాదు, వాటితో పాటు డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా మీ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. సో మీ టైమింగ్ 4:50 ఏ విధంగా అంటే, ఇప్పుడు మీరు ఒక రన్నింగ్ చేస్తేనేనా, లేకుంటే అడిషనల్ ఏమన్నా గేమ్స్ ఆడితే మీకు ఏమన్నా అంటే దాంట్లో బాగుంటుందా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే అక్కడ అబ్స్టకల్స్ మీరు ఏమేమి చేశారు? మీరు అక్కడ రన్నింగే కాకుండా
గేమ్స్ ఆడితే కూడా స్టామినా పెరుగుద్ది. అండ్ మాకు సార్ వచ్చేసి రన్నింగ్ చేయించిన తర్వాత ఫుల్గా అలసిపోయిన తర్వాత మాకు మళ్ళీ హ్యాండ్బాల్ గేమ్ ఆడిచ్చేవాడు అనమాట. హ్యాండ్బాల్లో రన్నింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అటు ఇటు పరిగెడతా ఉంటాం, దానివల్ల మాకు స్టామినా వచ్చేది. అలసిపోయిన తర్వాత మాకే సార్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు అనమాట. కాంపిటీషన్ పెట్టేసి మాకు విన్ అయితే ఇంత అని చెప్పి మాకు మనీ కూడా ఇచ్చేవాడు అనమాట. అలా మేము సో ఓవరాల్ ఏంటంటే తను ఏదైతే గేమ్ కంప్లీషన్ తర్వాత మీరు ఇంటర్ ఏదైనా డిస్ట్రిక్ట్ ఆడతారు, ప్రైజ్ మనీ అనేది వస్తుంది, పిల్లలకు ఒక మోటివేషన్ లాగా, పాజిటివ్ మోటివేషన్ లాగా అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ తన ఎపిసోడ్లో చూసినట్లయితే ఎవరైతే బెస్ట్ టైమింగ్ 4:30 అనేది క్రాస్ చేస్తారో 30,000 ప్రైజ్ మనీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సంథింగ్ అన్అచీవబుల్ అట్లాంటి టైమింగ్ ఎవరైతే క్రాక్ చేస్తారో 600 మీటర్స్ 4:30 టైమింగ్ రావడం వల్ల 30,000 ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ అమౌంట్, ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అదేవిధంగా ప్రతి ట్రాక్లో రన్నింగ్ ఫస్ట్ కొట్టడం వల్ల 1000 రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకసారి ఏదైనా కాంపిటీషన్ పెడితే ఎవరైతే బెస్ట్ టైమింగ్ ఇస్తారో బిలో 5 కానీ వాళ్ళందరికీ 1000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మీ సారు ఇప్పుడు ఫైర్ మీద జంపింగ్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మనము వెయిట్ వేసుకొని మీకు ప్రాక్టీస్ చేయించడం కానీ, నెక్స్ట్ మీకు మామూలుగా ఫ్రంట్ రోల్ అవన్నీ టైర్స్ ఎత్తడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, టైర్స్ కట్టుకొని ఈ విధంగా గ్రౌండ్లోనే చేస్తూ ఉంటారు. అవన్నీ ఒక పార్ట్ అయితే డిఫరెంట్గా ఉండేది మీ అకాడమీలో, లైక్ ఫైర్ జంప్ చేయడం కానీ, లేదంటే ఇంకా మీరు ఏమేమి ఇంకా ఉన్నాయి? నాకైతే ఒకటే తెలుసు, ఇంకా ఏమేమి అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి? ఇప్పుడు నార్మల్గా పుల్అప్స్ బీక్తే 10 or 15 బీక్తాం కదా. అవును. అండ్ అదే వెయిట్ వేసుకొని బీకినాం అనుకో, అవును, స్టామినా వచ్చేస్తుంది. ఆ వెయిట్తోనే 10 బీకినాం అనుకో, వితౌట్ వెయిట్ ఇంకెక్కువ. అంటే ఓవరాల్ ఏంటంటే టెక్నిక్స్ అనమాట. సార్ గురించి చెప్పినట్లయితే దాంట్లో మనం చూసినట్లయితే దాంట్లో ఇండియన్ ఆర్మీలో సార్ పీటీఐ. సో మనకు తెలుసు ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయో, దానికి తగ్గట్టుగా ఆయన ఏ విధంగా అయితే ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ ఇస్తారో అదే విధంగా అతను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వయసు అనేది 60 అబోవ్ సార్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ షూర్. మీరు ఒక ఎగ్జాంపుల్ సార్, నార్మలీ అబోవ్ 60 పర్సనల్ అంటూ బాడీ పెట్టుకొని ఏదో అంటే ఇప్పుడు ఆ ఏజ్ తగ్గట్టుగా 35 అంటే ఇలాగే ఉంటాను, 60 అంటే ఎలా ఉంటాను, ఆ యాక్టివిటీస్ చేయించడం అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయము. ప్లస్ ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్, బాడీ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్, అది మీలో ఇంప్లిమెంట్ చేసే ఫ్యాక్టర్ ఉంటుంది. పిల్లాడు చెప్పినట్లు మీకు తెలుసు కదా, అక్కడ సార్ మాకు అక్కడ ఒక విజిల్ వేస్తేనే అన్నారు మీరు. సో వాటి గురించి కొద్దిగా చెప్పండి. మా సార్ ఒక విజిల్ వేయంగానే మేమంతా అలర్ట్ అయిపోతాం, ఫాలిన్లోకి వచ్చేస్తాం. ఏదైనా యాక్టివిటీస్ అయినా కానీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సరే మా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, నాకు ఇంత వయసు వచ్చినా కూడా నా పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆ బజారే వేరే ఉంటుంది. ఒక్క విజల్తోనే నా స్టూడెంట్స్ రన్నింగ్తో పాటు వస్తారనమాట, ఫాలిన్ అవుతారు. అంటే ఇది యాక్టివిటీస్ తెలిసిన డిఫెన్స్ పర్సన్స్కి మాత్రమే తెలుస్తుంది. ఆ యాక్టివిటీస్ సివిలియన్స్కి తక్కువగా తెలుస్తుంది అన్నమాట. ఫాలిన్ అయిన వెంటనే డ్రిల్తో మొదలై, బాడీ వామప్తో మొదలై, వాళ్ళకు వెపన్ మాత్రం ఉండదు, మిగతా వెపన్ ట్రైనింగ్ ఆల్సో, మొత్తం ట్రైనింగ్ అంతా ఇవ్వబడుతుంది పిల్లలకి. అర్లీ మార్నింగ్ 4:30కి లేపుతాం మేము. 4:30కి లేపిన తర్వాత వాళ్ళకు ఒక ½ an hour or 45 minutes వాళ్ళకి టైం ఇస్తాం ఫ్రెష్ అప్ అయ్యేకి. దాని తర్వాత వాళ్ళకి ఫాలిన్ చేస్తాము. 9 or 9:30 వరకు వాళ్ళకు ప్రాక్టీస్ ఉంటుంది. 9:30 వరకు వాళ్ళు బిల్కుల్ బొత్తిగా అలసిపోతారన్నమాట. అలసిపోయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి. అంటే మీరు మధ్య మధ్యలో ఏమన్నా పిల్లలకి అంటే ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ, లేదంటే అంటే ఎలక్ట్రాల్ కానీ, గ్లూకోజ్ కానీ కొన్ని ఉంటాయి, అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీ సార్? చెప్తాను సార్, చెన్నా కానీ అలాంటి. ఎందుకంటే ఆ యాక్టివిటీస్ మధ్యలో మీరు ఈ డ్యూరేషన్ మధ్యలో అనేది చాలా ఒక ఎండ్యూరెన్స్ అనమాట. ఆ ఎండ్యూరెన్స్లో ఏమన్నా ఆ టైంలో మీ అలాంటి ప్రొవిజన్స్ అవి కూడా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ అయిపోయింది, రన్నింగ్ గ్రౌండ్లో జరుగుతుంది. మా గ్రౌండ్ ఎలా ఉందో మీరు చూశారు. ఆల్రెడీ గ్రౌండ్కి మెజర్మెంట్ వేసాము. మెజర్మెంట్ వేసిన తర్వాత కొట్టిస్తున్నాం. ఎందుకంటే బోగస్గా చిన్న గ్రౌండ్లో టైమింగ్ తక్కువ పెట్టి చెప్తే బాగుండదు. ఆ గ్రౌండ్లో హార్డ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్రాక్టికల్ ఈవెంట్స్కి వచ్చేస్తాం. ఈవెంట్స్కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పుల్అప్స్ పీక్తో అన్నాం, కాసేపు ఒక 20 minutes బ్రేక్ ఇచ్చేస్తాం, పోయి వాటర్ బ్రేక్, నీళ్ళు వగేర తాగండి అని. దెన్ అగైన్ విజిల్ వేస్తాం, వస్తారు, కూర్చుంటారు లైట్గా. కూర్చున్న తర్వాత నీట్గా పుల్అప్స్ మొదలు పెడతాం. పుల్అప్స్ పీక్తా ఉంటేనే మా ఇన్స్టిట్యూట్ మెయిన్ రోడ్లోనే ఉంది.
అది అందరికీ కనబడుతుంది. ప్రతిరోజు ఎవ్రీడే ఆటో వాడు ఫ్రూట్స్ వేసుకొని వస్తాడు, బనానాస్ క్రెట్లు దించేస్తాడు అక్కడ, అవునా? మరి క్రెట్లు దించేసి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్రూట్ ఇస్తే సరిపోతుంది. బట్ దయచేసి మేము అలా ఇచ్చలేదు. ఎందుకు ఇచ్చలేదంటే అందరూ తిని కొంతమంది ఫ్యాట్ పెంచుకుంటారు, కొంతమంది అలాగే అయిపోతారు. నో, అది తినే కూడా అర్హత కావాలా. ఓకే, ఎవడైతే 11 పులప్స్ పీకుతాడో అక్కడే పెట్టుకుంటాము, పులప్స్ జరుగుతూ ఉంటాయి. ఎవడైతే 11 పులప్స్ పీకుతాడో వాళ్ళకు 2 అరటికాయలు ఇస్తాం. సో ప్రతి ఒక్కడు 2 అరటికాయలు తీసుకుంటాడు. దాంట్లో దిర్ ఈజ్ నో డౌట్ 11 అయిపోతాయి. టర్న్ బై టర్న్ మనుషులది వచ్చేంత వరకు ఫస్ట్ వాడు చేసినంత వరకు కాసేపు రెస్ట్ దొరుకుతుంది. లాస్ట్ వాడు చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వాడు కాసేపు చేతులు రిలాక్స్ చేసుకుంటే మళ్ళీ అగైన్ చేయగలడు. మళ్ళీ ఒక కాంపిటీషన్ పెడతాం వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ టర్న్ అయిపోయింది కదా, అయినా కూడా వాళ్ళకి ఒక కాంపిటీషన్ పెడతాం. ఎలా పెడతామంటే, ఓకే ఇప్పుడు 11 పీకేశారు, ఇప్పుడు ఎవరైనా కానీ 9 పులప్స్ పీకిన వానికి 3 అరటికాయలు ఇస్తాం. ఆ విధంగా మళ్ళీ ఎనర్జీ ట్రిక్ వేస్తున్నాం అన్నమాట. అంటే ఓవరాల్ ఏంటంటే ఏదన్నా ఒక యాక్టివిటీ జరిగిన తర్వాత ఎగ్జాస్ట్ అయినా కూడా వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేసి, నాట్ ఓన్లీ అంటే బనానా అని కాదు కానీ అంటే వాళ్ళకి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తే కొద్దిగా ఇప్పుడు మిల్క్ ప్యాకెట్స్, ఈవెన్ డిఫెన్స్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మిల్కా సింగ్ అనే మూవీ చూసింటారు, దాంట్లో ఏంటి దూద్ మిలేగా అంటారు. అంటే చెప్తాం అలాంటి అంటే యాక్టివిటీస్ అంటే చిన్న చిన్న కోరికలే, కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. పాలు గురించి వస్తాం సార్ మళ్ళీ. అది నా ఇంపార్టెన్స్. ఓవరాల్ ఏంటంటే ఆ విధమైన దాంతో నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు ర్యాలీకి వెళ్ళారు, ఆర్మీ వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఏ విధంగా ఉంది అంటే లైక్ ఎలా మీతో బిహేవ్ చేశారు, వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది అంటే రూడ్గా ఉన్నిందా లేకుంటే బాగా చేశారా, వాళ్ళని ఎలా చూసుకున్నారు అని? రూట్గా ఏం లేదు కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే నీకు భాష ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఇప్పుడంటే మామూలుగా తెలుగు పిల్లలు మనకి అంతగా రాదు హిందీ అనేది, అక్కడేమన్నా ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది రావడం జరిగిందా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, పిల్లలకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు, భయపడతారు. అక్కడేమన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే పక్క వస్తుంది. అక్కడేమన్నా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుగు వాళ్ళు అంటూ ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఏ సెక్షన్లో ఉంటారు? హైట్ దగ్గర ఉంటారు. హైట్ దగ్గర తెలుగు వాళ్ళే ఉంటారా? తెలుగు వాళ్ళ అంటే వాళ్ళ పక్కన మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు మెసేజ్ చేయరు, వేరే వాళ్ళు చేస్తారు. ఓకే, నెక్స్ట్ అండ్ వచ్చేసి ప్రాబ్లం రాదు, అక్కడ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ చెకింగ్ దగ్గర తెలుగు వాళ్ళు. సో ఓవరాల్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ అనేది కన్ఫ్యూజన్ కాకూడదు, పిల్లలకి ఏం అవేర్నెస్ లేకోకుండా బాధపడకూడదు అని చెప్పి ఓవరాల్ ప్రతి ఒక్క ZROs కూడా మేక్ షూర్ చేస్తూ ఉందన్నమాట. ఇలా ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా తెలుగు వాళ్ళని కూడా ఉంచాలని చెప్పి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్, మీరు కన్ఫ్యూజన్ కాకోకుండా. నెక్స్ట్ ఇప్పుడు మీరు మార్నింగ్ అంటే ఈవినింగ్ వెళ్ళారు, రాత్రి మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? ఈవినింగ్ మేము వర్షం పడుతూ ఉంది బాగా. ఓకే, ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు వర్షం పడుతూ ఉంది. 10 వరకే వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత మేము రూమ్కి వచ్చి లైట్గా ఫుడ్ తినేసి బయలుదేరాము. అప్పటికి వర్షం ఆగిపోయింది. అప్పటికి చాలా మంది అక్కడ ఉన్నారు. 3-4 బ్యాచెస్ ఏమో డివైడ్ చేసేసి కూర్చోబెట్టారు. ఓకే, తర్వాత లోపలికి ఎన్ని గంటలు ఎంట్రీ చేశారు మిమ్మల్ని? లోపలికా 12కి ఆ టైంకి ఎంట్రీ చేశారు. మీరు అంటే ఓవరాల్ అక్కడికి వెళ్ళింది ఎన్ని గంటలకి? అక్కడికి వెళ్ళింది 9 అయింది వెళ్ళేసరికి. ఓకే, మీరు అక్కడ 9 o'clock నుంచి 12 o'clock వరకు వెయిట్ చేశారు. 12 o'clock అందరినీ ఎంట్రీ చేశారు. మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? ఫస్టా, సెకండా, థర్డా? 7th గ్రూప్లో ఉన్నారు. వీళ్ళు అంటే ఓవరాల్ 7th గ్రూప్లో మీరు పార్టిసిపేట్ అయ్యారు. టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఆ రోజు, ఏమైనా ఐడియా ఉండిందా? క్యూబికల్స్ 10 ఉన్నాయి. సో ఓవరాల్ అతను 7th గ్రూప్లో ఉన్నాడు. మార్నింగ్ ఎన్ని గంటలకు 7th గ్రూప్ వాళ్ళకి రన్నింగ్ జరిగింది? 4 o'clockకి మీ రన్నింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో అక్కడికి మీరు బస్సులో వెళ్ళారా? ఆ లాస్ట్ రౌండ్ వేసుకొని బస్సులో వెళ్ళడం జరిగింది. ఎందుకంటే 2 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అనేది అగైన్ ఎక్సైజ్ జాగింగ్ చేయడం కష్టం అవుతుంది. సో బస్సులో మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది అక్కడ 30 meters విడ్త్ ఉంటుంది రోడ్. సో ఎంతమంది అక్కడ ఎన్ని వరుసలు ఉన్నాయి అక్కడ కూర్చోవడం? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ నా ఐడియా ప్రకారం నేను అనుకున్నది అయితే 350 members. ఓకే, 300 నుంచి 350 members స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ రోడ్ విడ్త్ అనేది 30 meters ఉంది. పిల్లలు ఒక సీక్వెన్స్ వైజ్ కూర్చున్నారు. సో మీరు పిల్లలు చాలా మనకు తెలుసు, హుసేన్ బోల్ట్ అన్నాడు 10 సెకండ్లలో 100 మీటర్లు పరిగెడతాడు. లాస్ట్లో 100 మీటర్లు 10 సెకండ్లు అంటే చాలా కష్టం అవుతుంది. నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ రోడ్ నేరో ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్లో 300 మంది అంటే ఒక వరుసకి ఎంతమంది ఉంటారు? ఒక వరుసకి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 25 members. ఒక 20-25 members ఒక వరుసకు ఉంటారు. సో ఓవరాల్ అలా వేసుకున్నా కూడా 30 వేసుకున్నా కూడా మనం 10 వరుసలు ఉంటాయి. స్టార్టింగ్లో చిన్నగానే ఉంటుంది. ఒక్కసారి మూమెంట్ స్టార్ట్ అయిందంటే ఈ
ఇక్కడ నుంచి 10 మందిని ఏ విధంగా అయితే నిలబెడతామో, అంటే 10 మంది నిలబడుకున్న దాంట్లో మనకు డిస్టెన్స్ అనేది స్టార్టింగ్లోనే ఒక 10 మీటర్లు ఉంటుంది. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాతలే ఆ 10 మీటర్లు ఏమో కాస్త ఏమవుతుందంటే 50 మీటర్లు అయిపోతుంది. తను స్లోగా పరిగెడుతుంటాడు, కానీ ఒక్కసారి 10-15 సెకండ్లు దాటుతానట్లు ఏమవుతుందంటే అది 50 సెకండ్లుగా మారిపోతుంది. అంటే ఒక డిఫరెంట్ ఒక రేంజ్ వస్తుంది అనమాట. వాళ్ళు మూవ్ అవడానికి 30 సెకండ్స్ లేట్. అవును, ఎందుకంటే పిల్లలు నేను చూసాను, రీసెంట్గా వీడియో కూడా చేయడం జరిగింది. 450 కొట్టే స్టూడెంట్ ఫెయిల్ కావడం జరిగింది సార్. ఆ వీడియో నేను పెట్టాను, కావాలంటే చూసుకోండి. వాడి యొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సార్ మేము కొద్దిగా బ్యాక్లో ఉండిపోయాము, మేము వాళ్ళందరినీ క్రాస్ చేయాలంటే ఇటు సైడ్ డివైడర్ ఉంది, ఇటు సైడ్ ఏంటి మనం మట్టి రోడ్డు, మనం ఇటు నుంచి ఇటు సైడ్ పోవాలన్నా కూడా మనం సైడ్కి పోవాలన్నా కూడా పోలేము, మనం స్ట్రైట్గానే పోవాలి. అది పోవడానికి టైం పడుతుంది, ఎందుకంటే మధ్యలో మనం ఓవర్టేక్ చేయలేము. సో మీరు ఎక్కడ ఏ పొజిషన్లో ఉండేవాళ్ళు అంటే ఆ లైన్లో? నేను ఎంతమంది ఉన్నారు? నేను వచ్చేసి వెనకాల 4 లైన్లో ఉన్నా. అంటే వెనక నుంచి 4 లైన్లో ఉన్నా అంటే ముందర 6 మంది ఉన్నారు. అంటే ఈ పిల్లోడు వెనకల అంటే 4 లైన్ అంటే ముందర 6 మంది ఉన్నా కూడా మీరు ఎప్పుడు ఓవర్టేక్ అందరినీ చేయడం జరిగింది? యాక్చువల్లీ నేను వాళ్ళు మూవ్ అయిన తర్వాత 100 మీటర్స్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ప్లేస్ లేదనమాట ఓవర్టేక్ చేసేకి. ఓకే, పక్కన మట్టి రోడ్డు ఉంది. అంటే ఎన్ని నిమిషాల తర్వాత మీరు వాళ్ళని ఓవర్టేక్ చేశారు? 1 km అయిపోయిన తర్వాత నేను ఓవర్టేక్ చేయడం. అంటే 1 km వరకు నీ ముందర ఉన్నారు. చూడండి, అంటే ఇతనికి మంచి రన్నర్ అయినా కూడా 1 కిలోమీటర్ పట్టింది అంటే అందరినీ క్రాస్ చేయడానికి. అంటే ఇట్స్ జస్ట్ 600 మీటర్స్ ఉంది అతని యొక్క స్ట్రెంగ్త్ ప్రూవ్ చేయడానికి. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, 600 మీటర్స్లో ఏ విధంగా మీరు అందరికీ లీడ్ ఇచ్చారు? 1 km అయిపోయిన తర్వాత పక్కన రోడ్ సైడ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, 1 km కంప్లీట్ అయిపోయింది, ఇంకా 600 ఉంది అని చెప్పారు. ఇంటిమేషన్ ఇవ్వగానే నేను స్ప్రింట్ స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి స్ప్రింట్. సో ఓవరాల్ అక్కడ ఎవరైతే ఆర్మీ పర్సనల్ ఉంటారో వాళ్ళు ఆ లీడింగ్ లో ఉన్న వాళ్ళకి గట్టిగా అరుస్తారు, 1 km అని అరుస్తా అంటారు. సో మీకు అర్థమవుతుంది, అప్పుడు మీకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు లాస్ట్లో మేము పరిగెత్తాలి అని చెప్పి టైము. ఇప్పుడు నీ స్టామినా తెలిసిపోతుంది, 600 మీటర్లే కదా ఇంకా నేను కొడతాను అనే ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. అప్పుడు మీరు లాస్ట్లో మీరు ఫినిష్ అయిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఇలా 100 మీటర్స్ ఉంది గ్యాప్. 100 to 250 100 అంటే 100 150. ఓకే, ఓవరాల్ ఆ రేంజ్ లో అతని ఎక్కువ గ్యాప్ అనమాట. ఫస్ట్ పర్సన్, దాని తర్వాత నెక్స్ట్ పర్సన్ అనేది 150 మీటర్స్ ఇస్ నాట్ ఏ జోక్. వెనకల నుంచి ఉండి అదే ఫస్ట్ లో ఉండింటే ఇట్ మే బి 300 మీటర్స్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇతని 400 ప్రాక్టీస్ పరంగా తీసుకుంటా ఉంటే ఇతని 400 టైమింగ్ ఎంత వస్తున్నావు అంటే 49 సెకండ్స్ వస్తూ ఉంది. ఇట్స్ గుడ్, అది ఒక అంటే ఇట్స్ గుడ్ అన్బిలీవబుల్ టైం అన్నమాట ఇది. అది ఏం సార్ 49 సెకండ్ అంటే ఇప్పుడు ఇతను కనుక కొంచెం, నేనైతే ముసలివాడు అయిపోయినాను, పర్ఫెక్ట్ కోచర్ కనుక ఇతనికి దొరికి ఇతన్ని స్పోర్ట్స్లో తీసుకుంటే, స్పోర్ట్స్లో ఇండియా టైమింగ్ మనకి ఎంతోమంది మాస్టర్లు ఈ మాట వింటుంటారు. వారు కనుక ఇతన్ని హ్యాండిల్ చేస్తే నేషనల్ ఎట్టి పరిస్థితుల్లో ఆడతాడు. ఇండియాకి గోల్డ్ మెడల్ కూడా తెచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి వారందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ అనేది ఫిజికల్గా బాగున్న వాళ్ళు మనము చూసాం సార్. నేను నేవీలో ఉంటే ఈవెన్ నేను నేవీలో కూడా ఒక అథ్లెట్ లాగా ఒక అంటే వెస్టర్న్ నేవల్ కమాండ్లో నా టైమింగ్ 4 kilometers 13 minutes 40 seconds ఉండింది సార్. పొట్టిగా ఉన్నా కూడా మేము 13 minutes 40 secondsలో నేను నా టైమింగ్ బెస్ట్ టైమింగ్ 4th పొజిషన్. ఓవరాల్ అక్కడ ఆర్మీలోకి వెళ్ళినా కూడా మీకు డిఫరెంట్ క్రాస్ కంట్రీస్ ఉంటాయి. ఆ క్రాస్ కంట్రీస్లో పార్టిసిపేట్ కావడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మీ పర్ఫార్మెన్స్ చూస్తారు. మిమ్మల్ని ఆర్మీ రెడ్ టీమ్ అంట, అలాంటివి బ్లూ గ్రీన్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్ మీరు షార్ట్ రన్నింగ్ కానీ లైక్ 5000 meters వాటికి మీకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంది. డిఫెన్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ దీస్ యాక్టివిటీస్ లైక్ వాట్ ఎవర్ ద సెక్యూరిటీ యాక్టివిటీస్. డిఫెన్స్ అంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, కష్టాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం ఫేస్ చేయాలి. అతని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా లీడ్ రావడం జరిగింది, సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మనము మెడికల్ అనేది నెక్స్ట్ రోజు మీకు రిసిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మెడికల్ నెక్స్ట్ రోజు వెళ్తే అక్కడ ఏ విధంగా మెడికల్ అనేది జరిగింది అంటే ఎలా చేశారు? మార్నింగ్ చెస్ట్ అంతా చెస్ట్ వెయిట్ కంప్లీట్ చేసేసారు. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 o'clock రండి అని వాళ్ళే చెప్తారు. టైం ఇచ్చేసారనమాట. ఓకే, 4 o'clock వెళ్ళంగానే వాళ్ళు వచ్చేసి RMDS నెంబర్ ప్రకారం నేమ్స్ ఇచ్చేసి మార్నింగ్ రమ్మంటారు. మెడికల్కి ఏమేమి తీసుకొని రావాలో, క్లీన్గా ఉండాలి చెప్పేస్తారు. సో ఓవరాల్ నీకు టైం దొరికిందా అంటే ఈరోజు రన్నింగ్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ డేనే రమ్మన్నారు కదా, నువ్వు ఎలా అంత తొందరగా ప్రిపేర్ అయ్యావు? అంటే డీవాక్స్ అన్ని క్లీన్ చేయడము, హాస్పిటల్ అంటే డాక్టర్ దగ్గర కలిసి క్లీన్ చేయించుకున్నావా లేదంటే నువ్వే చేయించుకున్నావా?
డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకోలేదు. ఓకే, ముందే ఆల్రెడీ నువ్వు చేసుకొని వచ్చావు. సో ఓవరాల్ ఏంటంటే పిల్లలు ఎవరైతే వస్తున్నారో డోంట్ వెయిట్ ఫర్ ద డాక్టర్, ఇక్కడికి వచ్చి మనం డాక్టర్ దగ్గర క్లీన్ చేసుకున్నామా అని కాదు, క్లియర్గా దాంట్లో మెన్షన్ ఉంటుంది. మీరు ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరూ మెడికల్ పరంగా తొందరగా మనం అక్కడి నుంచి ఎవరైతే వస్తున్నారో అది షేవింగ్ కానీ, ఆర్మ్ పిట్లో కానీ, ఈ పెల్విక్ రీజియన్లో కానీ, లేదంటే మనము డీవాక్స్ కానీ ఇవన్నీ మనం చేసుకొని రావాలా. ఈవెన్ హెయిర్ కటింగ్ అండ్ షేవింగ్ కూడా, ఎందుకంటే షేవింగ్ లేకుండా మాత్రం పోతే మాత్రము వాళ్ళు రెక్లెస్ కేసు మీద వాళ్ళని ఏం చేస్తారంటే టెంపరీ అన్ఫిట్ చేస్తాడు, డాక్టర్ కోపం వస్తే. సో నెక్స్ట్ అక్కడ మీకు మెడికల్లో ప్రతిదీ పార్ట్స్ మన మామూలుగా ఏదైతే చేస్తారో మొత్తం అన్ని చెక్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఏమైనా ఎక్స్రే అలా ఏమైనా చేశారు అక్కడ? ఎక్స్రే ఏం చెక్ చేయలేదు. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఏమైనా? యూరిన్ టెస్ట్, ఓకే, బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్, ఎక్స్రే మాత్రం చేయలేదు. కొన్ని అంటే డిఫెన్స్లో ఎలా అంటే కొన్ని సెక్టార్స్ ఉంటాయన్నమాట, కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళు వెళ్ళినా కూడా ట్రైనింగ్లో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు అన్ఫిట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అన్ని చేయకపోయినా కూడా ఒకసారి ట్రైనింగ్ సెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్ సెంటర్స్లో అనేది మిమ్మల్ని పూర్తిగా ప్రతి ఒక్క టెస్ట్స్ అంటే మీ ఎక్స్రే కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ చేయడం జరుగుతుంది. అక్కడ ఒకవేళ అన్ఫిట్ అయితే కూడా మిమ్మల్ని బయటికి పంపించే ఛాన్సెస్ మోర్. ప్లస్ ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఆర్మీలో చేరాలని కసితోటి మన డిగ్రీలు కూడా అగైన్ అండ్ అగైన్ చేయడం జరుగుతుందన్నమాట 10th స్టాండర్డ్. అలా చేయకండి. ఎస్ఎస్సి డబుల్ టైం చేయడం కూడా ఒక అఫెన్స్. ఇది మీకు షో కాజ్ నోటీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్సర్ ఇవ్వలేక కోర్టు కేసులు తిరగాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్ ఇవ్వడం కూడా మీకు అంటే కష్టం అవుతుందన్నమాట. అలాంటి పనులు చేయకండి. నెక్స్ట్ ఏంటంటే ఓవరాల్ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేసిందో, ఇంతకుముందు ర్యాలీ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఒంగోలు ర్యాలీకి వెళ్ళారు. సో ఒంగోలు ర్యాలీకి ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన ఈ గుంటూరు ర్యాలీకి సో ఏం డిఫరెన్స్ అనిపించింది? ఎక్కడ బాగుంది అంటే వర్షపరంగా అని కాదు కానీ అంటే వీళ్ళ యొక్క డీలింగ్స్ కానీ ఎలా నీకు నచ్చింది? ఎక్కడ నచ్చింది? ఇక్కడే బాగుందా, అక్కడ బాగుందా? నాకు నచ్చింది గుంటూరుది బాగుంది, ఎందుకంటే స్ట్రైట్ రోడ్ యాక్చువల్లీ. అవునా, స్ట్రైట్ రోడ్. అక్కడ ఒంగోలు ర్యాలీలో నేను చూశాను, దుమ్ము అంతా ఎగిరింది. అసలు ఒక రేంజ్లో అంత నడిస్తే మాత్రం మొగం అంతా దుమ్ము, కడుపులో అంత దుమ్ము అంతా అంటే మన లంగ్స్లో అంత దుమ్ము అంతా వెళ్ళిపోయిందనమాట. నేను చూసాను, ఐ వాజ్ వెరీ షాక్డ్. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా ఉంది, కొట్టేవాడు కొట్టచ్చు. అలా స్ట్రైట్ ఏంటంటే కరువుస్ ఉండవు, స్టెప్ వేసుకొని వెళ్ళిపోతా వేసుకొని పరిగెత్తావా వితౌట్ షూ తో? ఏది అడ్వైస్ చేస్తావు, షూవా వితౌట్ షూ? ఏది కంఫర్ట్ ఉంటుంది? షూ వద్దు, వితౌట్ షూతో పరిగెడితే మనకి టైం తగ్గుతుంది. అవును, బాగుంటుంది. ఇంకా ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలి? ఎగ్జామినేషన్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యావు? నువ్వేం చదివావు? చదువు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను 10th. సో నువ్వు చదివింది 10th స్టాండర్డే. అయినా కూడా చూడండి, చిన్న వయసులో 10th స్టాండర్డ్ చదివే ఈ జాబ్ కొట్టాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఈవెన్ మదాని డిఫెన్స్ అకాడమీ గుడ్ క్యాంపస్ ఉంది. ఏజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ఎక్స్ ఆర్మీ. కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్ సర్వీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఆల్వేస్ ఫెయిత్ఫుల్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో దేశానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఓవరాల్ ఏంటంటే మీకు ఏదన్నా ఒక సజెషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడగాలనుకుంటే మీరు నన్ను అడగచ్చు బై కామెంట్ సెక్షన్లో. ఈవెన్ నా కాంటాక్ట్ నెంబర్ 7667302252. ప్లస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ ఆర్మీ టెక్నికల్ కానీ, జీడీ ట్రేడ్స్మెన్ కానీ, నర్సింగ్ అసిస్టెంట్ కానీ, ఆర్మీ క్లర్క్ కానీ, ప్రతి ఒక్క ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్సి, జీడీకి సంబంధించిన ప్రతి మార్క్స్ మినిమం 100+ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ప్రతి దానికి. అంటే నాట్ ఓన్లీ ఆర్మీ, నేవీ 100+, కోస్ట్ గార్డ్ 100+. మీరు వెళ్ళి చూసుకోండి. యూ హ్యావ్ మై ప్లేలిస్ట్, టోటల్ 79+ వీడియోస్ ఉన్నాయి. And if you have any doubts, you can call me. If you want the material and study material also, you can take from me. నువ్వు ఏదైనా లాస్ట్ చెప్పాలనుకుంటున్నారా సార్? మీరు చెప్పండి సార్. ఇంకో విషయం మేము విన్నాము అనమాట, మేము విన్నాము. ఓకే, మీరు ఏదో ఎగ్జామ్ కూడా రాశారు, దాన్ని క్వాలిఫై అయ్యారు. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ పెట్టాలనుకున్నాను, పెట్టాను. కొన్ని రోజులు 1.5 year నేను చేశాను సార్. ప్రాబ్లం ఏంటంటే పరిస్థితులు అనుగుణంగా మనకు లేవు. నేను స్టార్టప్ చేశాను, కరోనా వచ్చింది, ఇంకా పిల్లలు అంటే మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చింది. ఇంకా నాకు ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2018 అనమాట. 2018లో నేను నేవీలో ఉండగానే దాన్ని అప్లై చేశాను సార్. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద మనకు జాబ్ ఒక కోటా ఉంటుంది. సో ఫస్ట్ Tier 1, Tier 2, Tier 3, Tier 4 ఈ స్టేజెస్ క్రాస్ అయ్యాలకు 2021లో Tier 4 అనేది టైపింగ్ ఉంటుంది, Tier 3 అనేది స్టోరీ ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే నేను చదవడం ఏ విధంగా చదివానంటే ఏదో ఈ పేపర్లు చేస్తూ పిల్లలకు సహాయం చేస్తూ ఇంటర్నెట్లో అంటే మనము వీడియోలు అప్లోడ్ చేస్తూ నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉండింది. ఈవెన్ ఐ గాట్ సెలెక్టెడ్ బై ద గ్రేస్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క ఆశీర్వాదం చాలా పాజిటివ్గా ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఎంత మంచి చేస్తే మనకు అంత మంచి వస్తుంది. కాబట్టి పిల్లల యొక్క ఆశీర్వాదము మనకు తోడు ఉంటుంది. నాకు జాబ్ వచ్చింది. అండ్ ఈవెన్ గాట్ CBIC అంటే మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు అనమాట.
కస్టమ్స్ అండ్ జిఎస్టీ డిపార్ట్మెంట్. నాకు బెంగళూరులో వచ్చే ఛాన్సెస్ ఆర్ మోర్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి, సెకండ్ ప్రిఫరెన్స్ హైదరాబాద్. సో ఐ జాయిన్ ఇన్ బెంగళూరు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మంచి చేయండి, ఈవెన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. మీకు ఈ సక్సెస్ స్టోరీ అతందనే కాదు, ఈవెన్ నాది కూడా ఈ సక్సెస్ స్టోరీనే. ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ పైకి రావాలన్నా కూడా ఇట్ టేక్స్ సమ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. 1700 వీడియోలు ఉన్నాయి, 7,000 మంది ఉన్నారు, కానీ 3 లక్షల వ్యూస్ ఉన్నాయి సార్. ఎలా అంటే ఈ అల్గరిథం అనేది ఎలా ఉంటుందంటే డౌన్లోడ్ చేస్తారు పిల్లలు. యూ డోంట్ ఎక్స్పెక్ట్కి 1700 వీడియోలు చేసిన తర్వాత ఇప్పుడు మీ స్టూడెంట్ ఉన్నాడు, 400 వీడియోలు డౌన్లోడ్ చేసుకొని కూర్చున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే సక్సెస్ స్టోరీ అనేది టైం పడుతుంది, వ్యూస్ ఉంటే కాదు, కంటెంట్ ఉందా లేదా అది దాన్ని బట్టి. సో నువ్వు కూడా అంతే, ఎగ్జామినేషన్లో ఇప్పుడు నువ్వు పాస్ అయ్యి ఆర్మీలోకి వెళ్ళినా కూడా ఏదో ఆర్మీ అంటే సియాచిన్ గ్లేషియర్లో ఉండాలా, షహీద్ అయిపోవాలా అని కాదు. ఆర్మీ అంటే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్లు ఉంటాడు. మాకి నేవీలోకి వస్తే సార్ సర్కమ్ నావిగేషన్ చేసిన ఫస్ట్ కమాండర్ దిలీప్ డోండే అనే ఒక పెద్ద యాట్ అనమాట, అంటే సెయిలింగ్ బోట్ అనమాట, గాలితో పోతుంది. ఆల్ అరౌండ్ ద వరల్డ్ తిరిగాడు. అతను రిప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ అభిలాష్ టోమీ వెళ్ళాడు, లెఫ్టినెంట్ కమాండర్ మాస్టర్, అలా చేశాడనమాట. అంటే అట్లాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్. హాట్ ఎయిర్ బెలూనింగ్ చేశాను నేను, అథ్లెట్గా కూడా ఉంటే, ప్లస్ నాకు సెయిలింగ్ ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేశాను. నువ్వు కూడా అంతే, నువ్వు నిన్న ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత అథ్లెట్ కావచ్చు, స్పోర్ట్స్మెన్గా నువ్వు వాలీబాల్ కానీ హ్యాండ్బాల్ మంచి ప్లేయర్ అయితే నేషనల్ ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేయొచ్చు. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి, మీ యొక్క ఇంట్రెస్ట్ తెలుసుకోండి. జాయినింగ్ ఇండియన్ ఆర్మీ అంటే నాట్ ఓన్లీ జాయినింగ్ ఇండియన్ ఆర్మీ, ఈవెన్ నా స్టూడెంట్ రెడ్డప్ప రెడ్డి అనే ఒక స్టూడెంట్ 2000 లాస్ట్ ర్యాలీకి సెలెక్ట్ అయ్యాడు సార్. హీ హాస్ గాన్ టు దట్ ఆల్ యాక్టివిటీస్, ఎంటర్ప్రైజ్ కానీ ఇవన్నీ లేజర్ బోట్స్ కానీ, ఇప్పుడు ఆ పిల్లోడు దాంట్లోకి వెళ్ళిపోయాడు సార్ ఆ ఫీల్డ్లోకి. సో అలాంటి యాక్టివిటీస్ అనేది మనం చేయొచ్చు. ఆర్మీ అంటే గన్ను పట్టుకొని రైఫిల్ పట్టుకునే కాదు, నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఆఫీసర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. అలా చేసుకో. ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ కెన్ హెల్ప్ యూ. యా ఎస్ సార్, చెప్పండి. సార్ మా దగ్గరకు వచ్చారు. సార్ మాటలు వింటుంటే చాలా సంతోషం అవుతా ఉంది. కాకపోతే సార్ ఎప్పుడైతే సార్ మొదలు పెడతారో చెప్పడము అప్పుడు నాకు గుర్తుకు వస్తాయన్నమాట కొన్ని వాక్యాలు, కొన్ని ఇన్సిడెంట్స్. మనోనికి సార్ అది బంగారు ఎందుకు దొరికింది అనమాట. అది ఇతని జీవితానికి ఎక్కడో తీసుకొని పోయేకే ఇలాంటి సార్ గనక, అంటే ఇలాంటి ఆఫీసర్స్, ఇలాంటి వారు కనుక నా జీవితంలో దొరికి ఉంటే, ఇలాంటి వయసులో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు, నా స్టూడెంట్స్ అందరికీ నా హిస్టరీ తెలుసు, నా స్టోరీ తెలుసు. వితౌట్ కోచ్ ఆ టైంలో, అంటే వీరి వయసులో సార్ 2800 బైస్కిళ్ళు సింగిల్ సిటప్ తీస్తూ ఉంటే సార్ నేను ఆ టైంలో కనుక నాకు ఎవరైనా కనుక గైడ్ లైన్ ఇచ్చేవాళ్ళు ఉంటే, ఇలాంటి ఆఫీసర్స్, మేబీ నా పేరు గిన్నిస్ రికార్డులో ఉండేది. దిర్ ఇస్ నో డౌట్ సార్. మాకు తెలియదు అన్నమాట, అసలు పైకి ఎలా పోవాలో కూడా తెలియదు. ఈ విధంగా అన్నమాట. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఎక్సర్సైజ్ చేయాలా, అవి చేయాలా, గేమ్స్ ఆడాలి, అవి చేయాలని చెప్పేసి ఆ విధంగా చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మాకు చెన్నైలో రిక్రూట్మెంట్ జరిగా, అక్కడ పోయి చెన్నైలో మేము సెలెక్షన్ అవుతుంది. అప్పుడు కూడా 200, 300 ఏ విధంగా ఇడిసేవారే, మెయిన్ రోడ్లో ఇడిసేవారే. మౌంట్ రోడ్, థాయినంపేట, అక్కడ మా సెలెక్షన్ జరిగింది. అప్పుడు నా నంబర్, అంటే నాకెవరు కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, నా అంతకు నేనే ప్రాక్టీస్ చేశాను. బహుశా 5 లేదా 6 నంబర్లో వచ్చాను నేను ఆ టైంలో. 1.6 అప్పుడు కూడా ఉండేదన్నమాట. దాని తర్వాత మనము ఇంకా ట్రైనింగ్లో అంటే ఇంకా ఆల్రెడీ మేము చేసేవాళ్ళమే కాబట్టి ట్రైనింగ్లో ఎవరికి ఇచ్చేవాడు కాదు. నేను 100 మీటర్స్ టైమింగ్ వచ్చినది 11 సెకండ్స్ సార్. దాని తర్వాత ట్రైనింగ్లో పీటీ మాస్టర్ కావాలా నేను చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఇచ్చే పీటీ మాస్టర్లు బ్యాక్ సమ్మర్సెట్లు, ఫ్రంట్ సమ్మర్సెట్లు, హ్యాండ్ స్ప్రింగ్లు, బ్యాక్ ఫ్లిప్లు ఏందో కొడతా ఉంటారు అనమాట. బిల్ట్ మామని. ఇంక నాకు కోరిక, వాళ్ళు ఏం కొట్టేది, మనం కూడా కొట్టాలి, మనం ఫిట్గా ఉంటుంది. మరి మా ఓసీ కమాండింగ్ ఆఫీసర్ ఆయనతో రిక్వెస్ట్ చేసి, సార్ నేను పీటీ మాస్టర్ కావాలని కోరిక ఉంది సార్ అని చెప్పేసి పూణే తెలుసు కదా, మహారాష్ట్రలో ఉందన్నమాట. పూనాలో పోయి పీటీ మాస్టర్ కోర్సు, యాక్చువల్లీ ఫస్ట్ కోర్సు వచ్చి షార్ట్ కోర్సు నార్థన్ కమాండ్ ఉదంపూర్లో చేశాము. అక్కడ మా హిస్టరీ ఉంటుంది, మా పేరుతో పాటు, మా నెంబర్తో పాటు, మా ఫోటోతో పాటు అన్నీ ఉంటాయన్నమాట. హిస్టరీ, మా క్యారెక్టర్, మా ఎంత మేము ఎదిగినాము అనేది అంతా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి పాస్ అయ్యి పూనాకి వెళ్ళాము, పూనాలో చేసాము, పీటీ మాస్టర్గా వచ్చాము. ఏఎక్స్ గ్రేడింగ్, అల్ఫా గ్రేడింగ్ అంటే వెరీ టాప్ గ్రేడింగ్ సార్. దాని తర్వాత అలా వచ్చాము. ఇంకా సార్ ఆయనతో మాట్లాడుతూ సిహెచ్ఎన్ అన్నారు. సిహెచ్ఎన్కి వాలంటీర్గా ఒకసారి వెళ్ళాను, బై ఆర్డర్ ఒకసారి వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను సార్ నేను సిహెచ్ఎన్ పోస్టింగ్. ఇది అయితే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఏం సార్, చాలా గర్వంగా చెప్తున్నాను. దాని తర్వాత అంటే కొన్ని ఇన్సిడెంట్లు చెప్పకూడదు అయినా చెప్తాను.
మా కమాండర్స్ మాకు చాలా హెల్ప్ చేశారు. నా డిసిప్లిన్ అలా ఉండేది, కొంచెం రఫ్గా ఉండేవాడిని అన్నమాట. నేను ధీరన్ బోడో అనే ఒక ఉగ్రవాదిని నేను ఒకటే సింగిల్గా పట్టాను సార్. నా ఫోటోలు అక్కడ కూడా ఉంటాయన్నమాట, నా క్యాంపస్లో కూడా ఉంటాయి, మా సెంటర్లో కూడా ఉంటాయన్నమాట. అతన్ని పట్టాము, చాలా ఆయుధాలు పట్టాము, మా ఆఫీసర్స్ మనమంతా కలుసుకొని చాలా ఆయుధాలు పట్టాము అస్సాంలో. అతని పేరు ధీరన్ బోడో. బోడో ఉగ్రవాదులు అన్నమాట. అస్సాంలో ఉగ్రవాదులు ఎలా ఉంటారంటే ఉల్ఫా ఉంటారు, బోడోస్ ఉంటారు. బోడో ఉగ్రవాదిని పట్టింటిమి. మిలిటరీ సెక్రటరీ అతని ర్యాంక్, అతన్ని పట్టింటిమి. మళ్ళీ అతన్ని ఎన్కౌంటర్ చేసేసి అవన్నీ వేరే, దట్ ఇస్ అవుట్ ఆఫ్ థింగ్. ఇకపోతే కార్గిల్ వార్. నేను కార్గిల్ వార్లో కార్గిల్లోనే ఉంటే, కార్గిల్లో చెన్నీగుండ్ అనే ప్లేస్ ఉందన్నమాట. కార్గిల్ ఉంది, కార్గిల్కి ఒక ఇంచుమించు 1 కిలోమీటర్ దాని కింద ఉంది చెన్నీగుండ్ ప్లేస్. ఆ ప్లేస్లో మేము 26 మరాఠా ఎల్ఐ రెజిమెంట్ మేము ఉంటిమి. మా రెజిమెంట్తో పాటు చెప్పిస్తున్నాం సార్. అట్లుంటామన్నమాట. కాకపోతే అప్పుడు కార్గిల్ వార్ మొదలైంది కదా, సెలవులో వచ్చింటిమి మేము. సెలవులో వచ్చింటిమి, మా బ్రదర్ మ్యారేజ్. ఆయన కూడా ఇప్పుడు ఆర్మీలో ఉండే, జస్ట్ లేటెస్ట్గా ఆయన కూడా రిలీజ్ అయిపోయినాడు. ఆయన ఇండియాకి ఆడినాడు ఫైట్, బాక్సింగ్. నా శిష్యుడే. మేము బాక్సింగ్తో పాటు, కుస్తీతో పాటు, కరాటేతో పాటు A to Z గేమ్స్ అన్నీ నేర్పిస్తామన్నమాట. అతను కూడా నా శిష్యుడే. అతను ఇండియాకి కూడా ఆడారనమాట. ఆర్మీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ బాక్సింగ్లో తీసుకున్నాడు సార్. EME రెజిమెంట్, K యాసిన్ అతని పేరు. అలాగే అప్పుడు కార్గిల్ వారు జరిగేటప్పుడు మా ఇంటికి వచ్చాము. మనకు టెలిగ్రామ్ వచ్చింది సార్. చూడండి ఎలా జరిగాయి మా లైఫ్లో. టెలిగ్రామ్ వచ్చిందనమాట ఆ టైంలో. ఫోన్లు కూడా ఇంతకుముందు ఫోన్లు కూడా లేవు సార్. మా ఫోన్లన్నీ ఈనడంలో వచ్చాయన్నమాట. టెలిగ్రామ్ వచ్చింది, మీ ఇట్లా వార్ స్టార్ట్ అయిపోయింది, మీరు రావాలి తొందరగా అని. కాకపోతే ఆ టైంలో మా ఊరిలో అంటే మనం చెప్పుకోకూడదు, అయినా చెప్తున్నాం. ఎందుకంటే 10 మందికి పంచుకుంటే సంతోషం అవుతుందన్నమాట. పెద్ద గలాట జరిగింది, గొడవ ఒకటి. టెన్షన్ పట్టుకుంటుంది. మ్యారేజ్ ఉంది, వార్ స్టార్ట్ అయిపోయింది, టెలిగ్రామ్ వచ్చింది, పోవల్ల. మా లగేజ్ దించుకుంటామంటే డ్రైవర్ కండక్టర్లు కొంచెం అట్లా మాతో మిస్బిహేవ్ చేశారు. కొంచెం కోపంలో మా గొడవ జరిగింది, కొంచెం అయింది. మేము ఆల్రెడీ ఫైటర్స్. ఎప్పుడైనా కానీ మీ అందరికీ నా తరఫున చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాను. మనిషికి కోపం వస్తుంది, కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రెండో విషయం ఏమంటే, ప్రజలకు, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, అందరికీ కొంతమందికి తెలియదు, ఏమి తొందరగా గొడవకు పోతుంటారు. ఆ గొడవకు పోయేటప్పుడు కొంచెం ఆలోచించాలా, ఎదుటి వ్యక్తి ఎవరు, బాక్సరా, ఫైటరా, లేకుంటే ఎవరు. ఒకవేళ బాక్సర్ కానీ, ఫైటర్ కానీ ఇంకా ఎవరైనా ఉంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్, మనం గొడవ పడినా కూడా వారి దగ్గరికి పోయి గొడవ పడకూడదు. దగ్గరికి పోయి గొడవ పడితే వాళ్ళకు కూడా తెలియకుండానే ఆ చేతులు వచ్చేసాయన్నమాట. అది వాళ్ళకి కూడా తెలియలేదు సార్. మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే ఆడతారో అది వాళ్ళకి తెలియలేదు అనమాట. చేతులు తొందరగా వచ్చేసాయి అనమాట. సో ఓవరాల్ ఏంటంటే దీంట్లో నేను చూసినట్లయితే ఎవరైతే ఆమె సెలెక్షన్ అవుతున్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయము ఆర్గ్యుమెంట్ విత్ ద సీనియర్స్. అంటే చాలా ఒక ఇండిసిప్లినరీ కేస్ అనమాట. ఆర్మీలో సెలెక్షన్ వెరీ ఈజీ, కానీ ఆర్మీలో సర్వైవ్ కావడం అనేది చాలా కష్టము. సీనియర్స్ ఏదైనా ఆర్డర్ ఇస్తే అది దేశం కోసమే ఇచ్చినట్లే. వాళ్ళు నీతో మిస్బిహేవ్ చేస్తున్నారంటే నువ్వు వాళ్ళకి తగ్గట్టుగా, అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఎట్లయితే ఉండాలో దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయలే. నువ్వు కొద్దిగా స్లాగ్ అయినా కూడా మొత్తం రెజిమెంటే స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఇండిసిప్లినరీ కేసెస్ అనేది ఉండకూడదు, ఆర్గ్యుమెంట్ అనేది సీనియర్స్ చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు సార్. ఈ విధంగా ఇక్కడ బస్ డ్రైవర్లకి, కండక్టర్లకి మాకు గొడవ జరిగింది. చూస్తూ వేలాది మంది ప్రజలు రోడ్డుపైనే బైఠాయించారు. పోలీస్ స్టేషన్లో నిలబడేకి స్థలం లేదు అంటే మాకు అరెస్ట్ చేయండి అని సిఐ సార్ చెప్పారు. అప్పుడు సిఐ కాదు ఆయన, అప్పుడు ఆ టైంలో ఎస్ఐగా ఉన్నారు. ఆయన పేరు ఎస్ఐ నరసింహప్ప గారు. నవేడేస్ అతను డిఎస్పీగా పనిచేస్తున్నారు. చాలా మంచి క్యాండిడేట్, చాలా జెన్యూన్గా డ్యూటీ చేస్తారనమాట. ఆయన ఏమన్నారు తెలుసా, ప్రస్తుతానికి వార్ జరుగుతూ ఉంది, అతను వారికి పోవాలి, మీరు మిస్బిహేవ్ చేశారు అతనికి, అంటే తప్పు మీది, అతనిది కాదని చెప్పి మాకు అతను అప్పుడే రిలీజ్ చేశాడు. అంటే అప్పుడు ఏంటంటే ఎవరైతే సీనియర్స్ ఉంటారో ఓవరాల్ మనము వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ అనేది పాజిటివ్గా తీసుకోవాలి, దాన్ని మనం ఫాలో కావాలి. ఇప్పుడు మనము ఓవరాల్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ స్టోరీ చెప్పడం ఏంటంటే, ఇట్స్ వెరీ ఈజీ టు గో ఇన్ టు ద ఆర్మీ, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. ఆర్మీ అంటే ఒక అనుశాసన అంటారు, డిసిప్లైన్ అంతే. ఇప్పుడు మీరు ఎంతన్నా నువ్వు తురుము కావచ్చు, బట్ ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత డిసిప్లైనే అది మిమ్మల్ని లాస్ట్ వరకు ఉంచుతుంది. ఈవెన్ మేము కూడా సెక్రటరేట్ లెవెల్లో జాబ్ చేశాము. ఈవెన్ ఐ డిడ్ మై MBA HR. అన్నీ చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము అనుకువ ఉండాలన్నమాట. అనుకువ లేదంటే యు ఆర్ నాట్ ఫర్ ద డిఫెన్స్ పర్సన్. ఎందుకంటే అనుకువ చాలా అవసరం అవుతుంది.
అనుకోతోటే నీ సక్సెస్ స్టోరీ మొదలవుతుందన్నమాట. సో ఇట్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ ఇంటర్వ్యూ అండ్ ఫర్ ద వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో. అయిండొచ్చు ఇట్ టేక్స్ 30 to whatever the టైం, బట్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీ అనుకుంటున్నాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో మీ జూనియర్స్ కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ సందీప్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో ఏమన్నా లాస్ట్ వర్డ్? ఇంకో విషయం నేను చెప్పాను కదా, కార్గిల్లో అని మా క్యాంపస్ అక్కడ ఉండేదని. షింగో రివర్ అంటూ మా క్యాంపస్కి ఆనుకొని ఉంది. ఆ షింగో రివర్కు ఈ పక్కన తార్ రోడ్ ఉంది. మన ఇండియన్ వెహికల్స్ అన్నీ పోతుంటాయి సార్. జమ్మూ కాశ్మీర్, లే లదాఖ్ అవన్నీ అక్కడ మీరు ఆల్రెడీ విని ఉంటారు. ఏం సార్, ఈ పక్కన టైగర్ హిల్స్ కొండలు ఉన్నాయన్నమాట. పేపర్లో అంతా చూసింటారు మీరు, చెప్పకూడదుగా. ఓకే, అక్కడ మేము ఒక మంచి పెద్ద గోడ కట్టాం సార్. మా జీవితంలో అది చిరస్మరణీయం. అది మేము చచ్చిపోయినా కూడా ఆ గోడ అలాగే ఉండిపోతుంది. దేశానికి మేము చేసిన సేవ అది. మీరు ఆ హార్డ్ వర్క్ ఆబ్స్టకల్స్ అన్ని ఇప్పుడు ఓవరాల్ పిల్లలకి మనము ఇలాంటి మ్యాక్సిమం అనేది మేము ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. సో కష్టాలు ఎన్నైనా ఉంటాయి, ఎదుర్కోవాలి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. అండ్ థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఎక్స్పీరియన్స్ టువర్డ్స్ ఆర్మీ సెలెక్షన్స్. వీ వాంట్ యూ టు సక్సీడ్. నువ్వు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏది ఫేస్ అయినా కూడా యూ డైరెక్ట్లీ కమ్ టు మీ, హ్యావ్ రెఫర్ మై ఛానల్. టెలిగ్రామ్ అప్లికేషన్ ఉంది. టెలిగ్రామ్ అప్లికేషన్లో పిక్చరైజ్డ్ లెర్నింగ్ ఉంది. అంటే ఒక పిక్చర్ ఉంటుంది. తాజ్మహల్ అంటే తాజ్మహల్ ఉంటుంది, ముక్బరా అంటే బీబీక ముక్బరా అంటే బీబీక ముక్బరా ఉంటుంది అనమాట. అంటే టాపిక్ వైజ్ ప్రతిదీ పిక్చరైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది. 100 సార్లు గొర్రె తిన్న అరిసే కన్నా ఒక్కసారి పిక్చర్ చూస్తే ఆటోమేటిక్గా తాజ్మహల్ దగ్గర తీసుకెళ్ళచ్చు. అంతేగాని ప్రతిదీ అది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఆ టైం వెళ్ళిపోయింది. ఇట్ హ్యాస్ కమ్ 2021. సో యూ హ్యావ్ టు లర్న్ విత్ ద పిక్చర్స్, యూ హ్యావ్ టు సీ ద మూవీస్. అంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుంటే ఒక మూవీ కనపడాలా, అదే యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద యూట్యూబ్ హూ మేడ్ దిస్ ప్లాట్ఫామ్. టాలెంటెడ్ పర్సన్కి యూట్యూబ్ ఇస్ ద ఓన్లీ సోర్స్. వీఆర్ నాట్ లైక్ డబ్బులు గోల్డెన్ స్పూన్ కాదు మాది. ఓవరాల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ సిల్వర్ స్పూన్ వాళ్ళకైతే ప్రతి ఒక్కరిని ఉంటాయి, కానీ మా ప్లాట్ఫామ్ ప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. జాయిన్ ద టెలిగ్రామ్, యూ హ్యావ్ ద ఎవ్రీ పిక్చర్స్, గో త్రూ ప్లేలిస్ట్, యూ హ్యావ్ ఎవ్రీ వీడియో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ ఫర్ యువర్ పేషెన్స్, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లాస్ట్ వరకు నేను చూసాను సార్ అని కామెంట్ పెట్టండి. అండ్ ఐ విల్ బీ రియలీ గ్లాడ్ టు దెమ్ అండ్ ఐ విల్ మెసేజ్ దెమ్ పర్సనలీ వాట్ ఎవర్ ద ఫ్రీ PDFs I have. Have a good day, have a great life.